అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే నార్మల్ రొటీనే అనమాట. పెద్దగా అయితే ఈరోజు స్పెషల్ అయితే ఏం లేదు. కాకపోతే ఈ ఎండలకి తట్టుకోలేక నేను ఇంట్లో ఏమేమి చేశాను అనేది వీడియోలో అయితే చూసేయండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లోంచి అయితే బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. అట్లా ఉందన్నమాట ఎండలు. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తక్కువగా ఉన్నది. ఈ వీడియో అయితే నిన్న ఈవినింగ్ తీసాను అనమాట. నిన్న మార్నింగ్ మొత్తం అయితే ఇంట్లోంచి అయితే బయటికి వెళ్ళలేదు. ఇంకా మా మమ్మీ అయితే ఫుల్గా కర్టన్స్తో కప్పేసింది అనమాట. ఇంకా పెద్ద పెద్ద బెడ్షీట్స్ అన్నీ తడిపి విండోస్కి డోర్స్కి అయితే పెట్టేసింది అనమాట. వేడిగాళ్ళు వస్తున్నాయి కదా, దానివల్ల. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అనమాట. తర్వాత అయితే ఈ చాక్లెట్స్ అయితే ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి కదా, నాకు కూడా కావాలి టేస్ట్ చేద్దాం అన్నట్టుగా అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అన్నమాట ఈ చాక్లెట్స్. అంటే ఫన్నీగా, అంటే టేస్ట్ కోసం కాదు కానీ ఫన్నీగా అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా. మోడీ అండ్ మెలోనీ అని చెప్పేసి మోడీ అయితే గిఫ్ట్ చేశాడంట కదా చాక్లెట్ ప్యాకెట్. దానివల్ల అయితే ఈ రీల్స్ ఏది చూసినా సరే ఈ మెలోడీ చాక్లెట్సే కనిపిస్తున్నాయి. ఇంకా మా షాప్లో ఉన్నదనమాట ఈ చాక్లెట్ ప్యాకెట్. చూడంగానే ఇంకా నేను కూడా రీల్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ 6 తర్వాత అనమాట. ఈవినింగ్ 6 తర్వాత అయితే మేము ఇంట్లో అయితే అస్సలు ఉండమన్నమాట. ఎందుకంటే వేడిగా, అంటే పైన డాబా మీద వేడి అంతా కిందకి దిగినట్టుగా పొగల్లాగా అనిపిస్తుంది. దానివల్ల అయితే మేము బయటనే కూర్చుంటున్నాము. కాకపోతే ఈ 3 డేస్ నుంచి ఉన్న ఎండలకి ఈవినింగ్ అయినా సరే వేడి గాలులు ఘోరంగా అసలు మంటలు వస్తున్నట్టుగా వస్తున్నాయి అన్నమాట. మాకైతే ఏసీ లేదు. ఏసీ లేకపోవడం వల్ల ఏంటంటే ఇంకా కూలరే రన్నింగ్లోనే ఉంటుంది. అయినా సరే వేడిగా వస్తుంది అన్నమాట గాలి. అంటే ఈ వీక్ మొత్తం వేడి గాలులు ఉన్నాయంట. అసలు 50 ఇయర్స్ బ్యాక్ ఉన్న టెంపరేచర్లు అంట మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయంట. ఇంత టెంపరేచర్స్ మనం ఎలా తట్టుకుంటామో ఏమో. ఇంకా ఈవినింగ్ 6 కాగానే మేమైతే మొత్తం డాబా అంతా వాటర్ చల్లేసాము. కొంచెం చల్లబడుతుంది కదా, బయట కూర్చున్న కొంచెం చల్లటి గాలి వస్తుందని చెప్పేసి చుట్టూ వాటర్ చల్లేసి ఇంకా చెట్లకు కూడా నీళ్ళు వేసాను అనమాట. మార్నింగ్ వేసాం కానీ పాపం ఇంత ఎండకి ఆ చెట్లు కూడా ఎట్లా బతుకుతాయో ఏమో అనిపిస్తుంది. ఘోరంగా ఉన్నాయి ఎండలు అయితే. ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రము ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, లేకపోతే 7 తర్వాత వెళ్ళండి. 6 తర్వాత కూడా కాదు, 7 తర్వాత. ఎందుకంటే 7 తర్వాత కూడా వేడి గాలులు వస్తున్నాయి. ఈ ఎండ కంటే వేడి గాలులు ఇంకా డేంజర్ అంట. ఎందుకంటే వేడి గాలి వల్ల ఏంటంటే స్కిన్లో ఉన్న మాయిశ్చర్ మొత్తం పోతుందన్నమాట. అంటే డీహైడ్రేట్ అయిపోతాము తొందరగా. ఎండ కంటే వేడి గాలులు ఇంకా డేంజర్ అంట. ఎండ దెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయంట. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకా న్యూస్లో చెప్తున్నారు 10 మంది 20 మంది ఎట్లా చనిపోయారని. అంటే అసలు ఎండ దెబ్బకి చనిపోయేంత ఎండలు ఉన్నాయి. ఇంకా ఆలోచించండి. బయట పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక వారం రోజులైతే ఆ పనులకు వెళ్ళకపోవడమే నయమని చెప్తాను. ఎందుకంటే ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా. ఉన్నదంతా ఏదో ఒకటి తీసుకొని ఆ వారం రోజులు బయటికి వెళ్ళకుండా నీడపట్న ఉండండి. ఎందుకంటే మనము బతుకుంటే ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు, కానీ ప్రాణాల మీదకి తెచ్చుకొని సంపాదించాల్సిన అవసరం అయితే లేదు కదా. ఈ చెట్లను చూడండి. నేను మధ్యాహ్నము ఎండ ఎక్కువ ఉంటుంది అన్న టైంలోనే నేను ఏం చేశానంటే టవల్ కప్పుకొని ఫుల్గా చెప్పులు వేసుకొని అయితే చెట్లకైతే వాటర్ పోసాను. అంటే మిట్ట మధ్యాహ్నము 1:32 ఆ టైంలో, అంటే నేను లంచ్ చేశాక అయితే చెట్లకైతే వాటర్ పోసాను. ఎందుకంటే ఆ ఎండలకి చెట్లు తట్టుకోలేవు కదా. మనము ఈ చెట్లను కాపాడుకుంటేనే తర్వాత జనరేషన్స్కైనా కొంచెము చల్లదనం అనేది ఉంటుంది. చెట్లను నరకడం వల్లనే ఇంత టెంపరేచర్స్ పెరిగిపోయినాయి. పొల్యూషన్ ఇదంతా పెరగడానికి కారణం కూడా చెట్లను నరికేయటము, ఇంకా వెహికల్స్ ఇవన్నీ ఎక్కువ వాడడం వల్లనే కదా. అందుకే ఇప్పటి నుంచైనా కొంచెం జాగ్రత్త పడుతుంటే మన పిల్లల జనరేషన్స్కైనా కొంచెం సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. ఎవరికైనా వీలుంటే బయట చెట్లు ఏమన్నా పెద్ద పెద్ద చెట్లు లాంటివి ఏమైనా కనిపిస్తే ఒక బకెట్లో వాటర్ తీసుకెళ్ళి పోయండి. ఎందుకంటే ఆ మాత్రము చెట్టును కూడా మనము కాపాడుకోలేకపోతే తర్వాత ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం చేసిన తప్పులే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇంకా అందరూ ఏసీలు పెట్టుకొని ఏసీలోంచి బయటకు వెళ్ళకుండా ఉంటున్నారు చాలామంది. వాళ్ళెవరికి బయట ఏం జరుగుతుందనేది తెలీదు. రాను ఏసీలు పెట్టుకున్నా కూడా తట్టుకోలేనంత టెంపరేచర్లు ఉంటాయంటే అసలు ఎండకి తట్టుకోలేక ఏసీలు కూడా బ్లాస్ట్ అయిపోతున్నాయి.
ఇంకా ఏదైనా సరే సీరియస్గా కాకముందలే చెట్లని మనం కాపాడుకుంటే బెటరు. మనకి దగ్గరలో ఉన్న చెట్లు అంటే రోడ్డు మీద ఉన్న చెట్లకైతే ఎవరు నీళ్ళు అయితే పోయరు కదా. అట్లీస్ట్ మన ఇంటి ముందు ఏదైనా పెద్ద చెట్టు కనిపిస్తే దానికి నీళ్ళు పోయండి. ఎందుకంటే అంత ఎండకి తట్టుకోవాలంటే చెట్లు కూడా పాపము తట్టుకోలేకపోతున్నాయి. మొత్తం వాడిపోయి వాలిపోతున్నాయి చెట్లు ఎండకి తట్టుకోలేక. కొంచెం వాటికి వాటర్ పోస్తూ ఉంటే ఏంటంటే అవి కూడా కొంచెము నిలబడతాయి అన్నమాట. ముందు ముందు ఇంకా టెంపరేచర్స్ పెరుగుతూనే ఉంటాయంట. ఇంకా సమ్మర్కి పెరుగుతూనే ఉంటుందంట టెంపరేచర్స్. ఈ టెంపరేచర్స్ అన్నిటి నుంచి మనం కాపాడుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పటి నుంచైనా కొంచెం రియలైజ్ అయ్యి మనము ముందుకు వస్తే బెటర్ అనే నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే మనకు దగ్గరలో ఏదైనా చెట్లు ఉన్నా సరే వాటిని చనిపోనీయకుండా లేదా ఎవరైనా కొట్టేయకుండా అయితే చూసుకుంటే బెటర్ అనే ఫీలింగ్ అనమాట. అంతో ఇంతో నీడన్నా వస్తుంది మనకి. చాలామంది ఊడవలేక కూడా చెట్లను నరికేస్తున్నారు. కనీసం ఒక్కసారి ఆలోచించండి, ఆ చెట్టు ఎంతమంది ప్రాణాలను కాపాడుతుంది అనేది ఒక్కసారి ఆలోచించి చెట్లను అయితే నరికేయండి. ఇంకా ఈ నీళ్ళు చల్లి ఒక్క 5 నిమిషాల్లో అనమాట మొత్తము డ్రై అయిపోయింది. అంత వేడిగా ఉన్నాయి, అసలు బండలు కూడా పగిలిపోతాయా ఏంటా అన్నట్టుగా ఉంది. అంత వేడిగా ఉన్నదన్నమాట వాతావరణము. ఇంకా నిన్నటికంటే ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం నార్మల్గానే అని చెప్పొచ్చు. అంటే ఎండ అయితే లేదు కానీ వేడిగా అయితే ఉంది. ఇంకేమో మండే వరకు వర్షాలు అయితే పడతాయేమో అని అంటున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. ఏది ఎలా ఉన్నా మనం మాత్రము ఎలర్ట్గా ఉంటే మనకి మన నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళకి యూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎండలకి బయటకి వెళ్ళకండి, వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. ఇంట్లో ఉన్నా సరే వేడి గాలి ఇంట్లోకి రాకుండా డోర్స్ అవి క్లోజ్ చేసి ఇంకా ఏమైనా పెద్ద పెద్ద బెడ్షీట్స్ అలాంటివి ఉంటే తడిపేసి వేస్తే బెటర్. ఎందుకంటే వేడి గాలి ఇంకా డేంజర్ అంట ఎండకంటే. సో జాగ్రత్తగా ఉండండి, అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండండి. మీ దగ్గరలో ఏదైనా చెట్లు కనిపిస్తే వాటిని ఎండిపోనీయకుండా వాటర్ కొంచెం పోస్తూ ఉండండి. మనం బ్రతికితే చాలు అనుకోవద్దు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉండాలంటే ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటే మంచిది కదా. ఇది సంగతి. ఇంకా ఇంత వేడిగా ఉన్నా సరే మేమైతే బోండాలు వేసుకొని తిన్నాము సాయంత్రము. ఇంకా అవి తినేసి ఇక నైట్ అన్నం కూడా తినలేకపోయాము. ఎందుకంటే వాతావరణం వేడికి అసలు అన్నమే తినబుద్ధి అవ్వలేదు. ఇంకా వాటర్ తాగి కడుపు నింపేసుకున్నాము. ఈవినింగ్ స్నాక్స్తోనే సరిపెట్టుకున్నాము అనమాట. ఈ ఎండలకి వేడి గాలికి ఆకలి కూడా అవ్వట్లేదు, వాటర్ తాగి బతికేస్తున్నాము. అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను. ఇంకా ఓన్లీ ఇక్కడే కాదు, అన్ని స్టేట్స్లలో ఇలానే ఉందంట. మొత్తం దేశమంతా వేడిగాలులు ఎండలు ఎక్కువ ఉన్నాయంట. ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే వర్షాలు కూడా తక్కువగానే పడతాయని అంటున్నారు. చూడాలి.